ఇవాల్టి వీడియోలో మన మార్కెట్‌కి చాలా పాజిటివ్ విషయాలు ఉన్నాయండి. ఐటీ సెక్టార్‌లో ఇక ఉద్యోగాలు పోతాయని చెప్పి భయపడిపోతున్న వాళ్ళందరికీ కాస్త ఉపశమనమే. మన ఇండియన్ మార్కెట్‌కి కూడా ఉపశమనమే. కానీ ఇప్పుడు మన ఎంటైర్ ఇండియా కాదండి, ప్రపంచం కూడా భయపడే ఒక విషయం అయితే బయటకొస్తుంది. ఇది నెగెటివ్ కాదండి, చాలా ఇంపార్టెంట్ విషయం. ప్రతి విషయాన్ని మీకు డీటెయిల్‌గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. నిన్న స్టాక్ మార్కెట్‌లో సోలార్ స్టాక్స్ పడిపోవడానికి అదాని గారి కారణమంట. మీకు తెలుసా అండి? ట్రంప్ గారు 126% టారిఫ్‌లు వేయడానికి కారణం అదాని గారి కంపెనీస్ అట. వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదట. ఒకరోజు ఏఐ, ఒకరోజు ట్రంప్, ఒకరోజు టారిఫ్‌లు ఇలాగా మన మార్కెట్‌లో ఇలా భయపడుతూనే ఉంటున్నాయి. కానీ ఇప్పుడు ఇండియా నిజంగానే డేంజర్‌లో ఉందా? మీకు తెలుసా అండి? ఇప్పుడు అమెరికా ఇరాన్ ఇక వారం రోజుల్లో మమ్మల్ని అటాక్ చేయడానికి కావాల్సిన మిసైల్ రెడీ చేస్తోంది అని చెప్పి, కానీ లాస్ట్ టైం అమెరికా ఇరాన్ మీద దాడి చేసి వాళ్ళ న్యూక్లియర్ సైట్స్ ని కంప్లీట్ గా ధ్వంసం చేసాము, B-12 బాంబర్స్ ఉపయోగించాము, ఇలాగ రకరకాలుగా మాట్లాడారు. మరి ఇప్పుడు సడన్ గా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆయుధాలు? మార్కెట్ లో ఉన్న న్యూస్ ఏంటంటే పాకిస్తాన్ ఇరాన్ కి వెనకాల నుంచి సపోర్ట్ చేస్తుంది అని చెప్పి న్యూస్ వస్తుంది. అంతేకాదండి, పాకిస్తాన్ ఒక్కటే కాదు, ఈవెన్ నార్త్ కొరియా కూడా సాయం చేస్తుందట. అసలు ట్రంప్ గారు నార్త్ కొరియా ఈ మాటలన్నీ వింటుంటే అసలు మార్కెట్ లో ఏం జరుగుతుంది? అండ్ ఇండియాకున్న మేజర్ డేంజరస్ విషయం ఏంటో తెలుసా అండి? హుర్ముస్. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చూస్తున్నారా అండి ఎలా పెరుగుతున్నాయో? అమెరికా మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి. ఎన్విడియా రిజల్ట్స్ బాగా ప్రకటించింది. నెక్స్ట్ ఫర్దర్ గా గైడెన్స్ కూడా పెంచింది. ఈవెన్ నిన్న ఎఫ్ఐఎస్ డిఐఎస్ కలిపి 8,000 కోట్లు పర్చేస్ చేశారండి. అయినా కూడా ఇవాళ మన మార్కెట్ లో ఎక్కడ మూమెంటం లేదు. పొద్దున్న కాస్త పాజిటివ్ గా కనిపించిన కంప్లీట్ గా ప్రాఫిట్ బుకింగ్స్ జరిగిపోయాయి. ఇక సిల్వర్ గురించి వస్తున్న న్యూస్ వింటుంటే నిజంగా భయం వేస్తుందండి. ఆప్షన్స్ ట్రేడింగ్ లో కంప్లీట్ గా ప్రీమియమ్స్ ని మ్యానిపులేట్ చేశారంటూ మన సెబీ వాళ్ళే స్వయంగా ఫైన్ విధించిన జైన్ స్ట్రీట్ ఇప్పుడు సిల్వర్ ప్రైసెస్ ని మ్యానిపులేట్ చేస్తుందా? ఇవాళ పొద్దున్న గ్రూప్ లో మెసేజ్ పెట్టారండి, చూసారా? కంప్లీట్ గా సిల్వర్ ని ట్రేడింగ్ చేయడానికి కంప్లీట్ గా ఆప్షన్ లేకుండా పాస్ చేసేస్తున్నారండి. ఇక్కడ సెల్లింగ్ చేస్తున్న వాళ్ళని కాపాడుతున్నారా? ఇక్కడ ఎక్స్చేంజ్ దగ్గర ఫిజికల్ గా డెలివరీ ఇవ్వడానికి ఆప్షన్ అసలేమీ లేదు, కానీ డిమాండ్ మాత్రం 100% పెరిగిపోతుంది. ఇదే కనుక కొనసాగితే సిల్వర్ ప్రైసెస్ ఆకాశం కాదండి, అంతకు మించి పెరిగేలా ఉన్నాయి. ఇలా సిల్వర్ ప్రైసెస్ పెరగడం పాజిటివ్ అనుకుంటారేమో, కాదు, ఇది మంచిది కాదండి. ఇక నిన్నటి వరకు ఏ భయాలతో భయపడిపోయిన మార్కెట్ల మీద చాలా చాలా పాజిటివ్ విషయాలు మనకు తెలుస్తున్నాయండి. కానీ ఒక్క రోజులో ఇంత పాజిటివిటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్విడియా ఏం చెప్పింది? మన ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి ఎన్విడియా సిఇఓ గారే స్వయంగా కామెంట్ చేస్తున్నారంటే మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. అండ్ ఇవాల్టి వీడియోలో ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, మన ఇండియాలో 14 ఏళ్ళు నిండిన ఆడపిల్లలకి వ్యాక్సిన్స్ ఫ్రీగా ఇస్తున్నాము అని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. నేను వ్యాక్సిన్స్ కి వ్యతిరేకం కాదు, కానీ కోవిడ్ టైంలో జరిగిన ఉదంతాలు విన్నారా? మన ఇండియన్ గవర్నమెంట్ ఫైజర్ కి క్లియర్ గా మీ తాలూకా డేటాను చూపించండి, మీ ట్రయల్స్ ఏంటి, దాని తగ్గ రిపోర్ట్లు ఏంటి అని అడిగి క్లియర్ గా వాళ్ళని ఆపిందండి. ఆ ఫైజర్ వ్యాక్సిన్ కంప్లీట్ గా ఫెయిల్యూర్. అమెరికాలో 90% యాక్యురసీ అని, 95% యాక్యురసీ అని, అసలు వ్యాక్సిన్స్ లేకపోతే ఎవరికి దేనికి అలో చేయకుండా చేసి ఎంత దారుణం జరిగిందంటే నిజానికి ఆ ఫైజర్ వ్యాక్సిన్ కనీసం 10%, 20% కూడా నిజం కాదట. మరి కోవిడ్ టైంలో అంత కరెక్ట్ గా పనిచేసిన మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ గురించి ఏం డేటా చూసి యాక్సెప్ట్ చేస్తుందండి? ఆడవాళ్ళకు వచ్చే సర్వికల్ క్యాన్సర్ ని కంప్లీట్ గా నయం చేయడానికి వ్యాక్సిన్ అని చెప్తున్నారు, కానీ ఇక్కడ వెనకాల మార్కెట్ లో ఉన్న ప్రోపగాండా మనం అడ్రస్ చేయాలండి, రాజకీయాలను కాదు. ఇవాళ నిఫ్టీ అయితే పాజిటివ్ గా కనిపిస్తుందండి, కానీ మీద నుంచి ఆల్మోస్ట్ చాలా చాలా ప్రాఫిట్ బుకింగ్స్ జరిగాయి. 1,500 స్టాక్స్ పాజిటివ్ గా కనిపిస్తున్నాయండి, కేవలం 1,400 స్టాక్స్ మాత్రమే నెగిటివ్ గా ఉన్నాయి. ఆశ్చర్యంగా ఇవాళ మనకి మార్కెట్ బ్రెడ్ పాజిటివ్ గా కనిపిస్తుంది. నిన్న ఎఫ్ఐఎస్ బై చేయడం అంటారా, లేదు ఏ వల్ల వస్తున్న భయాలు తగ్గడం అంటారా, లేదంటే కంప్లీట్ గా ఈ సోలార్ సెక్టర్ స్టాక్స్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడం మార్కెట్ కాస్త పాజిటివ్ గా ఉన్నాయంటారా? ఇవాళ నా పోర్ట్ఫోలియో అయితే కంప్లీట్ గా నెగిటివ్ గా ఉందండి. ఒకానొక టైంలో 1% వరకు పాజిటివ్ గా ఉన్న నా పోర్ట్ఫోలియో మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి 0.3% నెగిటివ్ గా ఉంది. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? ఇవాళ మీ పోర్ట్ఫోలియో పాజిటివ్ నుంచి నెగిటివ్ లోకి వచ్చిందా, కంప్లీట్ గా నెగిటివ్ లో ఉందా? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. సో ఇప్పుడు మన ఇండియా నిజంగా డేంజర్ లో ఉందా అంటే ఎస్ అనే చెప్పాలండి. మీరు స్టాక్ మార్కెట్ పరంగానే ఆలోచించాలి, కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు గ్లోబల్ సినారియో, ఎంటైర్ ప్రపంచం మొత్తం ఇబ్బంది పడడానికి రెడీ అవుతోంది. ఎవరి వల్ల? అమెరికా వల్ల. దేని మీద దాడి చేస్తుందండి? ఇరాన్ మీద దాడి చేస్తుంది. కారణం ఏం చెప్తుంది? అమెరికాని అటాక్ చేయడానికి కావాల్సిన లాంగ్ డిస్టెన్స్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ అంటారండి, వాటిని మరొక వారంలో ఇరాన్ రెడీ చేస్తుందంటూ మనకి స్వయంగా ట్రంప్ గారు, లేదు అంటే ఆ దేశంలో కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ వెనకాల సాయం చేస్తున్న పాకిస్తాన్ గురించి మాట్లాడట్లేదు,
మరోపక్క నార్త్ కొరియా టెక్నాలజీని షేర్ చేస్తుంది, దాని గురించి మాట్లాడట్లేదు. మీకు తెలుసా, ఒక్కసారి ఈ ఆలోచనలు లేదు ఈ మాటలు ఎక్కువైతే చాలండి, యుద్ధం జరగకుండానే జరగాల్సిన డ్యామేజ్ మన ఇండియాకి జరుగుతుంది. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. మీరు ఇవాళ మార్కెట్ లో ఏకి సంబంధించి పాజిటివ్ న్యూస్ చూసుంటారు, లేదు సోలార్ సంబంధించి స్టాక్స్ రికవర్ అయ్యాయని చూసుంటారండి. కానీ వెనకాల మనం ఆలోచించాల్సింది, ఇవాళ మార్కెట్లు క్లోజ్ అయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ గా 3:30 తర్వాత ఒక అప్డేట్ వచ్చిందండి. ఏంటి, మన ఇండియా తొందరలో క్రూడ్ ఆయిల్ విషయంలో ఏదో ఒకటి చెయ్యాలని తపనలో ఉంది అని చెప్పి. ఇది బయటికి అంత గంభీరంగా కనిపించకపోవచ్చు, పరిస్థితి బాగోలేదండి. ఇప్పుడు కనుక అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తుందన్న ఆలోచన మార్కెట్ లో వచ్చిన భయాలు పెరిగిన క్రూడ్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. ఈ క్రూడ్ ప్రైసెస్ పెరగడం ఇండియాకి మంచిది కాదు, మన స్టాక్ మార్కెట్ కూడా మంచిది కాదు. మనం ప్రతిసారి కూడా డీటెయిల్స్ మాట్లాడుకోకుండా జస్ట్ హుర్ముజ్ అని మార్కెట్ లో న్యూస్ మాత్రమే చూస్తుంటామండి. కానీ మన ఇండియా అదే రూట్ లోంచి 2.6 మిలియన్ బ్యారెల్స్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే అర్థం చేసుకోండి, మన ఆయిల్ ఇంపోర్ట్ మీద దెబ్బ తగిలినట్టే. మీరు అడగచ్చు 2.6 మిలియన్ బ్యారెల్స్ అంటే ఎంత, మాకేమైనా లెక్క ఉంటుందా అంటే, మనం రోజు ఇంపోర్ట్ చేసుకునే మొత్తంలో 50%. ఒకవేళ అక్కడ ఏ మాత్రం చిన్న ఇబ్బంది వచ్చినా, ఇన్ఫ్లేషన్ గురించి పక్కన పెట్టండి, స్టాక్ మార్కెట్ గురించి పక్కన పెట్టండి, ఎకానమీ కాదు, మనం రోజువారీ తినే వస్తువుల దగ్గర నుంచి కూడా కొరత ఏర్పడబోతుందండి. కువైట్, సౌదీ అరేబియా, యుఏఈ, ఇక మీదట ఇంకా చూస్తే ఇరాన్, వీళ్ళందరూ కూడా ఇదే రూట్ నుంచి మనకి ఆయిల్ సప్లై చేయాల్సి వస్తుంది. ఇది మా ఒక్కదానికే కాదు, ప్రపంచం మొత్తం వెళ్తుందండి. ఈ విషయాన్ని మనం చాలా సీరియస్ గా ఫాలో అప్ చేయాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన ఇండియా ఈ రిస్క్ ను తగ్గించడానికి ఏం చేస్తుంది అనే విషయం తెలియాలి. ఎందుకంటే చాలా మంది న్యూస్ చూసి భయపడుతున్నారండి. నెగిటివ్ న్యూస్ అయితే మనం నెగిటివ్ గానే చెప్పుకోవాలి, పాజిటివ్ గా చెప్పి మిమ్మల్ని శాంతపరిచే ప్రయత్నం నేను చేయనండి. నెగిటివ్ న్యూస్ వస్తే నెగిటివే, కానీ ఆ నెగిటివ్ ని ఎలాగ మనం ఫేస్ చేయాలి, లేదు ఎలాగ మనం రెడీ అవ్వాలనేది మనం మాట్లాడుకోవాలి. మీకు తెలుసా అండి, మన ఇండియా 74 రోజులకు సరిపడా నిల్వల్ని మనం స్టోర్ చేసుకుంటున్నాం ఆల్టర్నేట్ గా. మీకు తెలుసా, మన విశాఖపట్నంలో ఒక పెద్ద బంకర్ అయితే ఉందండి. మీకు తెలుసా ఆ విషయం? తెలిస్తే ఎక్కడో చెప్పండి కామెంట్ సెక్షన్ లో. ఇంతకు ముందు ఒకసారి కూడా నేను చెప్పాను దీని గురించి. అండ్ రూట్స్ ని బైపాస్ చేయాలని మనం చేస్తున్నాం కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రూట్సే కాదు, మనం ఎవరి దగ్గర నుంచి సోర్స్ చేస్తున్నామో ఆ దేశాలను కూడా మనం కంప్లీట్ గా డైవర్సిఫై చేసుకునే పరిస్థితి వస్తుందేమో. కానీ ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే, చాలా మంది మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి కష్టం అయిపోతుంది అనుకుంటారండి. కానీ గమనించారో లేదో, మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం. రిఫైన్ చేసిన దాన్ని మొన్నటి వరకు ఉక్రెయిన్ కానీ, లేదు అంటే చాలా దేశాలకు పంపిస్తామండి. మనం ఈవెన్ యూరోప్ కూడా పంపిస్తాం. ఆ రూట్ కూడా ఇబ్బంది పడుతుంది. అంటే మనం తెచ్చుకోవడము ఇబ్బందే, దాని మీద డబ్బులు సంపాదించుకోవడం కూడా ఇబ్బందే. సో ఈ పర్టికులర్ ఈవెంట్స్ ఏవైతే మనకి జియో పొలిటికల్ గా వార్ విషయంలో మనకి సీరియస్నెస్ పెరుగుతుందో, ఇది మార్కెట్ ని చాలా గట్టిగా ఇంపాక్ట్ చేస్తుందండి. మార్కెటే కాదు, మన ఇండియాని రోజు మీరు నేను కూడా ఇంపాక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా దీన్ని మనం చాలా జాగ్రత్తగా ఫాలోఅప్ చేయాలి. ఇక మన మార్కెట్ లో ఉన్న పాజిటివ్ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైతే ఎన్విడియా మనకి పాజిటివ్ రిజల్ట్స్ ప్రకటించిందో, మార్కెట్ లో కంప్లీట్ గా ఒక ప్రశాంతత అయితే వచ్చిందండి. ఒక ఎన్విడియా ఒక్కటే కాదండి, దానికి తోడు ఏ కంపెనీకి సంబంధించి వస్తున్న ఒక క్లారిటీ కూడా మార్కెట్ లో కాస్త పాజిటివిటీ తీసుకొస్తుంది. మనందరం చూసామండి, ఏఐకి సంబంధించి 2028కి ఎటువంటి క్రైసిస్ రాబోతుందని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ ని తిడుతూ కంప్లీట్ గా ఇది తప్పు అని చెప్తూ మరికొన్ని సిటాడెల్ రిపోర్ట్ అని ఒకటి వచ్చిందండి. అంతేకాకుండా ఎన్విడియా సిఇఓ గారు కానీ, మన ఇండియాలో చాలా చాలా పెద్దవాళ్ళైన ఆదిత్య పూరి గారు కానీ, లేదు అంటే నారాయణ మూర్తి గారు కానీ చేస్తున్న కామెంట్స్ మార్కెట్ లో కొంతవరకు క్లారిటీని తీసుకొస్తున్నాయండి. అంతేకాదు, ఇంతవరకు ఏ అయితే మనం భయపెట్టిందో ఆంథ్రోపిక్ వరల్డ్, ఎస్పెషల్లీ క్లౌడ్ కి సంబంధించి మేము ఐటీని పాడు చేయము, ఐటీతో పాటు మేము కూడా పెరుగుతాము అనేలాగా కొన్ని కామెంట్స్ చేశారండి. నిన్న ఒక పాడ్కాస్ట్ చూడమని మీరు ఎవరైనా చూసారా? చూస్తే ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఓవరాల్ గా ఏఐకి సంబంధించి వస్తున్న ఈ క్లారిటీ వల్ల ఎన్విడియా ఫర్దర్ గా ఇంకా బాగా పెరుగుతుంది అనే నమ్మకాలు పెరిగేలాగా మేనేజ్మెంట్ చెప్పడం వల్ల అటు అమెరికా టెక్ కంపెనీస్ కానీ, ఇటు మన మార్కెట్లు కానీ కొంతవరకు పాజిటివ్ గా ఉన్నాయండి. ఇక్కడ మీకు రెండు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తానండి. ఒకటి, మార్కెట్ లో ఉన్న హైప్ ఏం జరుగుతుంది, దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, అసలు నిజమేంటనేది మనకు రెండో విషయం. మార్కెట్ లో టూ మచ్ హైప్ అయితే జరుగుతుందండి, టూ మచ్ నెగటివిటీ కూడా కనిపిస్తుంది. జాబ్స్ అయితే ఖచ్చితంగా పోతాయని అందరూ చెప్తున్నారు, కానీ అది ఇమ్మీడియట్ గా జరగదు అనే విషయాన్ని చాలా మంది క్లియర్ గా ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇది పాజిటివ్ విషయం అండి. ఏ తాలూకా ఇంటిగ్రేషన్ జరుగుతుందని అందరూ ఒప్పుకుంటున్నారు. దీనివల్ల ఎంప్లాయీస్ కి కాస్త ఇబ్బంది అవుతుందని, కష్టమైనా సరే ఏఐని అడాప్ట్ చేసుకోవాలని
స్వయంగా కంపెనీ అధినేతలు చెప్తున్నారు ఇప్పుడు. సో మార్కెట్ లో ఉన్న ఒక భయం అయితే తగ్గిందండి. ఏంటి ఇమ్మీడియట్ గా రాత్రికి రాత్రే జాబులు పోతాయి అనేలాగా వస్తున్న న్యూస్ లో విపరీతమైన హైప్, విపరీతమైన నెగటివిటీ తప్పితే నిజం అనేది లేదు. నిజమేంటి, మనకి టైం పడుతుంది, కొంత టైం పడుతుందండి. ఈ టైం లోపు మార్కెట్లు సర్దుకుంటాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు చెప్తున్న మరొక పెద్ద నిజం, ఇంక్లూడింగ్ ఎన్విడియా దగ్గర సిఇఓ గారు కూడా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి ఇదే మాట్లాడారు. రాత్రికి రాత్రి ఎవరు కూడా ఇంతవరకు డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ని వదిలే ప్రసక్తే లేదు. ఏ కంపెనీ కూడా సర్వీసెస్ ని కంప్లీట్ గా ఏఐకి ఇంటిగ్రేట్ చేసి వదిలేవు. ఎవరు ఏఐ పూర్తిగా నమ్మట్లేదు, నమ్మే పరిస్థితి లేదు నా ఆయన కూడా చెప్తున్నారు. అసలు ఏం చెప్తున్నారంటే ఏఐని కంపల్సరిగా ఇంటిగ్రేట్ చేస్తారు ప్రతి కంపెనీ. సో ప్రతి ఐటీ కంపెనీకి ఏఐ ఒక ఎక్స్ట్రా టూల్ కింద ఉంటుంది, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేసేదాని కింద ఉంటుంది, కానీ రీప్లేస్ చేసేలాగా పరిస్థితులు ప్రస్తుతానికైతే ఖచ్చితంగా లేవని చెప్పడం మన మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయండి. సో నెక్స్ట్ మనం సోలార్ సెక్టార్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. డీటెయిల్స్ అన్ని నిన్న మనం మాట్లాడుకున్నాం. ఇవాళకి కొంత రికవరీ జరిగింది. నిన్న మనం ఏం చెప్పుకున్నామో ఇవాళ న్యూస్ లో మళ్ళీ అదే వచ్చిందండి. ఖచ్చితంగా ఎక్స్పోర్ట్స్ విషయంలో వస్తున్న ఈ ఇబ్బందుల వల్ల ప్రతి కంపెనీ కూడా డొమెస్టిక్ గా వాళ్ళ బిజినెస్ ని ఎంత మేరం ఇంప్రూవ్ చేసుకుందామని చూస్తున్నాయండి. ఈ క్రమంలో 2028 వరకు ఎగ్జిస్టింగ్ కంపెనీస్ విక్రమ్ సోలార్ అవ్వచ్చు, లేదు భారీ ఎనర్జీస్ అవ్వచ్చు, ప్రీమియర్ ఎనర్జీస్ అవ్వచ్చు, వీటికి కొంత పార్టీ ఎక్కువ అవుతుందండి. బట్ 2028 వచ్చేసరికి రిలయన్స్, అదాని ఇలాంటి పెద్దవాళ్ళు కూడా వస్తారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే సోలార్ సెక్టర్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో 2028కి ఒక కంప్లీట్ ఎడ్యుకేట్ మనం రాబోతున్నాం. ఇక అసలైన విషయం, అసలు ఈ స్టాక్ మార్కెట్ లో ఈ భారీ ఎనర్జీస్ కానీ లేదు సోలార్ సెక్టర్ స్టాక్స్ కానీ ఎందుకు పడిపోతున్నాయి అంటే వెనకాల ప్రధాన కారణం అదాని గారంట. అదాని గారికి సంబంధించిన 2 కంపెనీస్ యుఎస్ లో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా దగ్గర గవర్నమెంట్ దగ్గర నుంచి, కోర్ట్స్ దగ్గర నుంచి. అక్కడ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ కి వీళ్ళు సహకరించట్లేదు అని ఒక మాట చెప్తున్నారు. అయితే అమెరికాలో ఒక దరిద్రం ఏంటంటే ఎవరైనా ఇన్వెస్టిగేషన్ కి సహకరించకపోతే వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు రాసేస్తారండి. ఈవెన్ వాళ్ళ రూల్స్ కూడా ఉన్నాయి అలాగా. సో ఇప్పుడు ఏంటంటే ఈ కంపెనీస్ కి సంబంధించి బాగా నెగటివిటీ ఎక్కువైపోతుందండి. ఒకవేళ అదాని గారి కంపెనీస్ కనుక దీనికి సహకరించకపోతే కొంత ఇబ్బంది ఇంకా మళ్ళీ న్యూస్ లో ఉంటూనే ఉంటుందండి. ఎందుకంటే అక్కడ కోర్టులో కేసులు నడుస్తూనే ఉంటాయి, వాళ్ళైతే ఆపేలా లేరు. ఈ న్యూస్ ని మనం కొంత ఫాలో అప్ చేయాలి. సో సోలార్ సెక్టర్ స్టాక్స్ లో ఇప్పుడు వస్తున్న రికవరీ ఫర్దర్ గా వచ్చే మిగిలిన న్యూస్ మీద డిపెండ్ అవుతుందండి. తొందరపడిపోయి అమ్మయ్య పెరిగిపోతుందని మాత్రం మళ్ళీ ఇన్వెస్ట్మెంట్లు పెట్టేద్దామన్న ఆలోచన కొంచెం సేపు ఆపండి. సో ఫైనల్ గా ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్తానండి, వీటిని జాగ్రత్తగా పరిశీలించండి. నిన్నటి వరకు ఏ విషయంలో ఎంతగా భయపడిన మార్కెట్లు ఒక్క ఎన్విడియా రిజల్ట్స్ బాగా రావడంతో ఊపిరి పీల్చుకున్నాయి. మీరే చెప్పండి, ప్రపంచమంతా ఒక్క కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయితే రేపు పొద్దున్న పరిస్థితులు ఎలా ఉండబోతాయి? ఒక కంపెనీ ఇలాగ ఎంతకాలం పెరుగుతుందండి? ఈ డిమాండ్ ఇంకా ఎంతవరకు ఉంటుంది? ఏఐకి సంబంధించి చైనా వాళ్ళ డీప్ సీక్ వచ్చినప్పుడు కంప్లీట్ గా ఎన్విడియా ఒక్కరోజే 17% పడిపోయిందండి. మళ్ళీ డీప్ సీక్ తలకు కొత్త వర్షన్ రిలీజ్ చేస్తాము అనే న్యూస్ వస్తుంది. దీని వల్ల నెక్స్ట్ మళ్ళీ కాస్త ఇబ్బంది అయితే రావచ్చు. మనం ఆల్మోస్ట్ 80%, 85% డిపెండెంట్ అయిపోయే క్రూడ్ విషయంలో మనకి చాలా చాలా ఇబ్బందులు వచ్చేలా కనిపిస్తున్నాయి. మరి ఇలాంటప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనం ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి? అందరూ కూడా పోర్ట్ఫోలియోస్ పడిపోతున్నాయని, లేదు అంటే స్టాక్ మార్కెట్ ఇక కింద పడిపోతుంది ఇప్పుడు భయపడుతున్నారండి. ఇవాళ నిజంగా మన మార్కెట్ లో ఈ ఫాల్ ఏదైతే చూస్తున్నామో ప్రతి కంపెనీ రీసెంట్ గా రిజల్ట్స్ బాగానే ప్రకటించింది కదా. ఎంటైర్ సెక్టార్లు కూడా మనం గ్రోత్ చూస్తున్నాం. అండ్ Q4 ఇంకా ఎక్కువ రిజల్ట్స్ ప్రకటిస్తాయని అందరూ మాట్లాడుతున్నారు. మరి ఈ నెగటివిటీకి అర్థం ఏంటండి అంటే ఇక్కడ కంపెనీల విషయంలో బిజినెస్ పరంగా ప్రాబ్లం లేదు, కేవలం మార్కెట్ లో సెంటిమెంట్, నెగటివిటీ, ఓవర్ హైప్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో స్టాక్ స్పెసిఫిక్ గా మనం ఏవైతే సెలెక్ట్ చేసుకొని బాగా స్టడీ చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తామో ఫ్యూచర్ లో మనకి రిటర్న్స్ రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయండి. ఒక్కసారి నేను చెప్పేది పూర్తిగా వినండి. మార్కెట్ లో చాలా స్టాక్స్ ఇప్పుడు మంచి వాల్యుయేషన్స్ లో దొరుకుతున్నట్టు కనిపిస్తున్నాయి, ఇంక్లూడింగ్ ఐటీ స్టాక్స్. కాంట్రా బెట్టింగ్ అయితే జరుగుతుందండి. గడిచిన 2 రోజులుగా మాట్లాడుకుంటున్నాం. పెద్ద పెద్ద సంస్థలు పరాగ్ బారి కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఐటీ స్టాక్స్ కొంటున్నారు. ఇవాళ ఐటీ స్టాక్స్ గురించి పాజిటివ్ గా న్యూస్ వచ్చింది. ఈవెన్ ఏఐకి సంబంధించి పెద్దవాళ్లే ఐటీకి ఎంత వేరం ఆ ఇబ్బంది రాదు, ఈ ఇబ్బంది ఉండదనేలాగా కామెంట్స్ చేస్తున్నారు. మరి భయం అంతా దేనికి అంటే అమెరికా వల్ల, ట్రంప్ వల్ల మెయిన్ గా. సో ఇప్పుడు మనం ఏదైనా షార్ట్ టర్మ్ లో కొంత అనిశ్చితిని అయితే ఖచ్చితంగా చూస్తామండి. దీన్ని తప్పించుకునే ప్రయత్నం చేసి, లేదు అంటే ఇంకేదో జరిగిపోతుంది, ఇలా జరిగిపోవాలి, ఇలా జరగకపోతే కారణం ఏదో ఒకటి వెతుక్కొని ఎవరో ఒకరి మీద నింద మోపే ప్రయత్నాలు మనం ఆపాలండి. ఖచ్చితంగా చెప్తున్నా, మనకి మార్కెట్ లో అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. మీరు గమనించండి, మనం ఎన్నిసార్లు అనుకుంటాం మార్కెట్లు పడినప్పుడే కొనుక్కోవాలని, మరి పడుతున్నప్పుడు
ఆ ధైర్యం రాకపోవడం గల కారణం ఏంటి? గ్లోబల్ గా ఉన్న పరిస్థితులు అండి. మనం ఒక కంపెనీ గురించి ఆలోచిస్తాం, కానీ మార్కెట్ లో పరిస్థితులు ఎలా మారుతాయి? గ్లోబల్ గా సినారియోస్, కంపెనీ పరిధి దాటి మనకి ఇబ్బందులు వస్తుంటాయండి. అలాంటి టైంలో కూడా మనం కాస్త ఇబ్బంది పడకుండా ధైర్యంగా ఉండాలి. ఈ ఫిబ్రవరి మార్చ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మార్కెట్ లో మనం కొంతవరకు ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుందండి. దీనికి రెడీ అవ్వండి. 2021 తర్వాత 22, 23 ఆల్మోస్ట్ సగం అయ్యే వరకు మార్కెట్లు ఎంత ఇబ్బంది పెట్టాయండి. మార్కెట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళకి బాధ తెలియకపోవచ్చు, కానీ ఇది ప్రతిసారి జరిగేదే. మార్కెట్లు పెరుగుతున్నప్పుడు హాయిగా ఉంటుంది, కానీ పడుతున్నప్పుడు మీరు ఓపిక పట్టకపోతే అనవసరంగా వెల్త్ జనరేట్ చేయాల్సిన ప్లేస్ లో వెల్త్ డిస్ట్రాయ్ చేసుకుంటామండి. కాస్త ఉపయోగపట్టండి, మార్కెట్ లో ఉన్నది పెరగడానికి. నెక్స్ట్ మనం గుడ్ లక్ ఇండియా స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. BOB క్యాపిటల్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారండి. వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే దీనికి 50% వరకు అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్తూ 1788 రూపాయల టార్గెట్ అయితే ఇస్తున్నారు. ఈ కంపెనీ తలక డైవర్స్ పోర్ట్ఫోలియో గానీ, ఎక్స్పాన్షన్ ప్లాన్స్ గానీ, లేదు అంటే వీళ్ళ తలక డిఫెన్స్ సబ్సిడరీకి సంబంధించి స్కేల్ అప్ చేయడం గానీ, ఇవన్నీ కూడా కంపెనీ తలక బలాలుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. 49% to 50% అప్సైడ్ పొటెన్షియల్ కొన్ని బ్రోకరేజ్ సంస్థలు స్టాక్స్ కి ఇస్తున్నాయి అంటే వాటి ప్రైస్ యాక్షన్ మీద మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే. నెక్స్ట్ మనం టీవీఎస్ మోటార్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ ఆల్ టైమ్ అయితే టచ్ చేసింది. నెక్సస్ కలెక్టివ్ అనే ఒక కంపెనీతో పార్ట్నర్షిప్ ద్వారా సౌత్ ఆఫ్రికన్ మార్కెట్ లో వీళ్ళు మళ్ళీ రీఎంటర్ అవుతున్నారండి బిజినెస్ లో. దీంట్లో భాగంగా 7 కొత్త మోడల్స్ ని లాంచ్ చేస్తూ సౌత్ ఆఫ్రికాలో మల్టిపుల్ సెగ్మెంట్ లో 2 వీలర్ బ్రాండ్ ఆపరేట్ చేస్తున్న ఏకైక కంపెనీగా వీళ్ళైతే మారారు. సో 2025 ఎండ్ కల్లా ఓవరాల్ గా టోటల్ సేల్స్ లో 25% మనకి ఇంటర్నేషనల్ బిజినెస్ దగ్గర నుంచి వస్తుందండి వీళ్ళకి. అయితే ఈ 25% లో మనకి ఆఫ్రికా ఆల్మోస్ట్ 50% కంట్రిబ్యూట్ చేస్తుందట. అండ్ గ్లోబల్ గా ఆపరేటివ్ రెవెన్యూ లో 70% ఆఫ్ ద ఎక్స్పోర్ట్ వాల్యూమ్స్ ఈ ఆఫ్రికా నుంచి రావడం వీళ్ళకి ప్రధాన బలంగా కనిపిస్తుంది. సో ఈ కంపెనీ తలకు స్టాక్ ఆల్ టైమ్ హైస్ టచ్ చేస్తుంది అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఈ కంపెనీ కాస్త ఎక్కువ కనిపిస్తుంది. దీని తలకు ప్రైస్ యాక్షన్ కూడా మనం గమనిస్తే ఎనీ డిప్ ఏదైనా ఉంటే మనకి ఆపర్చునిటీ రావచ్చండి. నెక్స్ట్ మనం అపార్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు దీని మీద కవరేజ్ అనేది ఇనిషియేట్ చేస్తున్నారండి. బై రేటింగ్ ఇస్తున్నారు. 12,750 రూపాయల టార్గెట్ ప్రైస్ కూడా ఇస్తున్నారు దీనికి. అంటే అప్రాక్స్ గా 20% వరకు అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం ఆర్బిఎల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ బ్యాంక్ లో అప్ టు 10% వరకు వాటాలు కొనుక్కోవడానికి ఆర్బిఐ వాళ్ళు ఎస్బిఐ మ్యూచువల్ ఫండ్ కి అప్రూవల్ అయితే ఇచ్చారండి. ఈ న్యూస్ కారణంగా మనకి ఈ స్టాక్ కొంత ఫోకస్ లో ఉండొచ్చు. ఈ రోజు మొత్తానికి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి అంటే సెంటమ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ దగ్గర నుంచి రాడార్ కి సంబంధించిన ఆర్డర్ అయితే వచ్చిందండి. యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కానర్డ్ ఎరే అంటారు దీన్ని. సో ఇప్పుడు ఈ రాడార్ కి సంబంధించి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వాళ్ళు ఇస్తున్న ఈ ఆర్డర్ సెంటమ్ ఎలక్ట్రానిక్స్ కి ఒక మైల్ స్టోన్ గా అయితే ఉండబోతుంది కంపెనీ తలక గ్రోత్ లో. అప్రాక్స్ గా 668 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్ అయితే ఇదని చెప్తున్నారండి. అండ్ ఇది 2 ఫేజుల్లో ఎగ్జిక్యూట్ చేస్తారట. Q4 FY26 కి 25 to 30% ఆర్డర్ బుక్ పెరగడానికి ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. సో ఈ న్యూస్ కొంతవరకు ఈ సెంటమ్ ఎలక్ట్రానిక్స్ కి కాస్త బజ్ అయితే క్రియేట్ చేయొచ్చండి. ఒకసారి చూడండి. నెక్స్ట్ మనం కెపాసిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 537 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు రావడం జరిగింది రేమండ్ తాలూకా రియాలిటీ ఆర్మ్ దగ్గర నుంచి. ఈ 537 కోట్ల ఆర్డర్ లో వీళ్ళు కొన్ని కన్స్ట్రక్షన్ వర్క్స్ ని తానేలో కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. 10x రియాలిటీ అని రేమండ్ తాలూకా రియాలిటీ ఆర్మ్ అన్నమాట. ఇది రీసెంట్ గా మనం చూసుకుంటే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ 1 by 1 ప్రతి కంపెనీకి ఆర్డర్లు రావడం మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయండి. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అన్ని చిన్న స్టాక్స్ ఎస్పెషల్లీ బాగా పడుతున్నాయి కదా. ఈ ఆర్డర్లు కనుక పెరిగితే సెక్టార్ లో మళ్ళీ మనం కాస్త రీగ్రోత్ అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం సనోఫీ కన్స్యూమర్ హెల్త్ కేర్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ 15% అబోవ్ పెరుగుతుండడం మనం గమనించాం. కారణం ఏంటంటే రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లో వీళ్ళ తలక నెట్ ప్రాఫిట్ 50% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 45% వరకు పెరగడం జరిగింది. డొమెస్టిక్ గా అలాగే ఎక్స్పోర్ట్స్ మార్కెట్ లో వీళ్ళకి క్లియర్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది బిజినెస్ లో. కానీ ఇప్పుడున్న మార్కెట్ లో పరిస్థితిని కనుక మనం గుర్తు తెచ్చుకుంటే క్లియర్ గా ప్రైస్ యాక్షన్ 100% మనం ఫాలో అప్ చేయాల్సిందేనండి. ఒక్కరోజు హైప్ వచ్చినా ఒక్కరోజు స్పైక్ వచ్చిన ప్రైస్ లో మనం దాన్ని బ్లైండ్ గా ఫాలో అవడానికి పరిస్థితులు సహకరించట్లేదు. జాగ్రత్త. నెక్స్ట్ మనం గ్రావిటా ఇండియా గురించి మాట్లాడుకోవాలండి. ఇది చాలా చిన్న అప్డేటే, కానీ చాలా మేజర్ అప్డేట్ గా మనం మాట్లాడుకోవాలి. కారణం ఏంటంటే వీళ్ళ తలక ఎగ్జిస్టింగ్ లెడ్ రీసైక్లింగ్ కెపాసిటీ 80,000 మిలియన్ టన్స్ పర్ యానం ఉందండి. దానిని 1,50,000 మెట్రిక్ టన్స్ పర్ యానం కైతే పెంచబోతున్నారు. అంటే
ఎందుకంటే ఆల్మోస్ట్ 95% 100% జంప్ అయితే కనిపిస్తుంది కెపాసిటీలో. అండ్ ఎస్పెషల్లీ లెడ్ రీసైక్లింగ్ అనేది మన ఇండియాలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతోంది కమింగ్ డేస్ లో కూడా. సో ఈ రీసైక్లింగ్ థీమ్ అలాగే గ్రావిటీ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఇవన్నీ కూడా ఫర్దర్ గా మనకి కొంత బజ్ అయితే క్రియేట్ చేస్తాయండి. ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మనం ఎల్జీ ఎక్విప్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీ దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈ కంపెనీ ఎండి గారైన జయరాం వరదరాజ్ గారు చేస్తున్న కామెంట్స్ కంపెనీకి కాస్త పాజిటివిటీని తీసుకురావచ్చు ఫర్దర్ గా. ఎందుకు అంటే రీసెంట్ గా ట్రంప్ గారు విధిస్తున్న టారిఫ్స్ విషయంలో ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా ఇబ్బంది పడుతున్నాయండి. కానీ ఎల్జీ ఎక్విప్మెంట్స్ కొంతవరకు సేఫ్ గా ఉందని మనందరికి అర్థమవుతుంది. కారణం ఏంటి అంటే ఈ కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకుంటున్న చర్యలట. కాస్ట్ కంప్రెషన్ మెజర్స్ గానీ, సప్లై చైన్ ఆప్టిమైజేషన్ గానీ, రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్లు చేయడం గానీ, వీటి వల్ల వీళ్ళ కాస్ట్లు తగ్గి ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద టారిఫ్ తాలూకా ఇంపాక్ట్స్ ని తగ్గించుకోవడానికి ఉపయోగపడ్డాయట. దీనివల్లే కంపెనీ మార్జిన్స్ కూడా ఎటువంటి ప్రైస్ హైక్స్ చేయకుండానే వీళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నారు. మామూలుగా ఇలాంటి అప్డేట్స్ ఎవరు పెద్దగా పట్టించుకోరండి. కానీ ఒక కంపెనీ ఇండస్ట్రీ మొత్తం ఇబ్బంది పడుతున్నా వాళ్ళు తీసుకుంటున్న చర్యలు బిజినెస్ ని కాస్త స్మూత్ గా నడపడానికి ఉపయోగపడుతున్నాయి అంటే మార్కెట్ దాన్ని ఖచ్చితంగా ఫర్దర్ గా ట్రాక్ చేస్తుందండి. సో నెక్స్ట్ వచ్చే రిజల్ట్స్ లో కూడా ఎల్జీ ఎక్విప్మెంట్స్ ని మార్కెట్ చాలా కీన్ గా అబ్జర్వ్ చేయబోతోంది. మనం కూడా ఫాలో అప్ చేయాలి. నెక్స్ట్ మనం జైదూస్ లైఫ్ సైన్సెస్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ గా ఫార్మా ఇండస్ట్రీ మొత్తం మీద ఈ సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ సంబంధించి చాలా బజ్ క్రియేట్ అవుతుందండి. ఒక పక్క నాట్కో ఫార్మా అవ్వచ్చు, ఇప్పుడు జైదూస్ లైఫ్ సైన్సెస్ అవ్వచ్చు, రేపు పొద్దున మరో కంపెనీ అవ్వచ్చు. ఈ సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ కి క్లియర్ గా ఒక పేటెంట్ లైసెన్స్ అయితే కంప్లీట్ అవబోతోందండి అమెరికా కంపెనీది. నోవో నార్డిక్స్ తాలూకా సెమాగ్లూటైడ్ పేటెంట్ అయితే కంప్లీట్ అవడంతో ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా దీన్ని లాంచ్ చేయడానికి చూస్తున్నాయి. ఎందుకంటే దీన్ని టైప్ 2 డయాబెటీస్ కి, ఒబెసిటీ కోసం అయితే ఉపయోగిస్తారండి. సో మన ఇండియాలో ఈ బిజినెస్ చాలా చాలా పాపులర్ కనుక సెమాగ్లూటైడ్ కి సంబంధించి ఎవరు మ్యానుఫాక్చరింగ్ చేస్తామని ముందుకు వస్తున్న స్టాక్ మార్కెట్ వాళ్ళకి వరాలు జల్లు కురిపిస్తుంది. ఒకసారి ఫాలో అప్ చేయండి జాగ్రత్తగా. నెక్స్ట్ మనం ట్రాక్టర్ బిజినెస్ చేస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా గానీ, ఎస్కార్ట్స్ కుబోటా గురించి మనం మాట్లాడుకోవాలండి. హెచ్ఎస్బిసి వాళ్ళు చిన్న సైజ్ బాంబే పేల్చారు అనిపిస్తుంది. ఎందుకంటే FY26 టు FY28 ట్రాక్టర్ తలక వాల్యూమ్స్ కాస్త మ్యూటెడ్ గా ఉండొచ్చు అనేలాగా వీళ్ళైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి వాళ్ళ తలక అనాలిసిస్ లో. ఎందుకంటే ఫర్దర్ గా మనకి ఎల్నినో వీక్ మాన్సూన్ కి కారణం అవుతుందని, దీని వల్ల బిజినెస్ కాస్త డల్ అవుతుంది అని చెప్తున్నారు. కాకపోతే మహీంద్రా అండ్ మహీంద్రా విషయంలో వీళ్ళ తలక రిమైనింగ్ బిజినెస్ వల్ల ఇందులో వచ్చే లాస్ గానీ, డల్నెస్ గానీ రీప్లేస్ అవుతుందని, కానీ ఎస్కార్ట్ కుబోటా మాత్రం కొంచెం ఇబ్బంది పడుతుందని వీళ్ళు మాట్లాడుతున్నారు. మహీంద్రాకి 4150 రూపాయలు టార్గెట్ ఇస్తుంటే ఎస్కార్ట్స్ కుబోటాకు మాత్రం 3600 టార్గెట్ ని తగ్గించడం జరిగిందండి. నెక్స్ట్ మనం తేజాస్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు జపాన్ తాలూకా ఎన్ఎస్సి కార్పొరేషన్ తో ఒక అగ్రిమెంట్ మీద అయితే సైన్ చేశారండి. దీంట్లో భాగంగా మల్టిపుల్ ఇన్పుట్ మల్టిపుల్ అవుట్పుట్ మ్యాసివ్ మిమో అంటారండి రేడియోస్ ని వీళ్ళైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వీటిని 5G నెట్వర్క్ లో యూస్ చేస్తారండి. వీటిని మ్యానుఫాక్చరింగ్ చేసి సప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఇంటర్నేషనల్ మొబైల్ నెట్వర్క్ మార్కెట్స్ లో తేజాస్ నెట్వర్క్ ఇప్పుడు ఆపర్చునిటీ అయితే స్టార్ట్ అవుతుందండి. ఈ న్యూస్ వల్ల అయినా అట్లీస్ట్ తేజాస్ నెట్వర్క్స్ ఇక్కడ నుంచి రికవరీ అవుతుందేమో చూడాలండి. ఎందుకంటే ఇప్పటికే బాగా ఇబ్బంది పడుతుంది. ఇలా ఒక్క న్యూస్ వల్ల, 2 న్యూస్ల వల్ల మార్కెట్ లో మొమెంటం వస్తే చాలా మంది ముందు వెనక ఆలోచించకుండా కొనేస్తుంటారండి. కొంచెం జాగ్రత్త. మార్కెట్ లో పరిస్థితులు, కంపెనీ పరిస్థితి, మార్కెట్ లో ఉన్న న్యూస్ అన్నిటిని మనం ఒకసారి బేరీజ్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం శైలే ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి 423 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్ రావడం జరిగింది. ఒక డొమెస్టిక్ ఫార్మా కంపెనీ దగ్గర నుంచి పెన్ ఇంజెక్టర్స్ ని నెక్స్ట్ 4 ఇయర్స్ పాటు సప్లై చేయడానికి అయితే ఆర్డర్ వస్తుందండి. ఇది ఖచ్చితంగా ఈ కంపెనీకి కాస్త పాజిటివ్ విషయం. నెక్స్ట్ ఫిన్టెక్ కంపెనీ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలంటే పైన్ ల్యాబ్స్ అవ్వచ్చు, వన్ మోబిక్విక్ అవ్వచ్చు, లేదు అంటే పేటిఎం అవ్వచ్చు. ఇలాంటి స్టాక్స్ కి బిజినెస్ లో కాంపిటీషన్ ఇవ్వడానికి ఒక పెద్ద కంపెనీ వస్తుందండి, యాపిల్ పే. 2026 సెకండ్ హాఫ్ లో లాంచ్ చేస్తుందని చెప్పి న్యూస్ అయితే వస్తుందండి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే యాపిల్ వాళ్ళు అప్పుడే ఈ పాటికే బ్యాంక్స్ తో గానీ, కార్డ్ నెట్వర్క్స్ తో గానీ మంతనాలు జరుపుతూనే ఉంటారు. ఈ న్యూస్ ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ బిజినెస్ చేస్తున్న ఫిన్టెక్ కంపెనీస్ కి కాస్త నెగిటివ్ విషయమే అవుతుంది. ఇక ఫైనల్ గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మరొకసారి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ లో కాస్త మూమెంటం గమనిస్తున్నాం. అది కూడా కొంత హై వాల్యూమ్ తోనే ట్రేడింగ్ జరిగింది. ఈ పాజిటివ్ వెనకాల కారణం ఏంటి? ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో ఎంప్లాయీస్ సీనియర్ అఫీషియల్ తెలియకుండా 590 కోట్లు ఎలా ట్రాన్స్ఫర్ చేశారో న్యూస్ ఏమైనా బయటకు వచ్చిందా అండి? నాకైతే ఒక న్యూస్ కనిపించింది. మరి మీరు ఆ న్యూస్ చూసారా? అసలు ఏం జరిగింది? ఎవరైనా కామెంట్ సెక్షన్ లో చెప్తారా? ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుందామండి. ఇవాళ క్యాండిల్ గమనిస్తే ఖచ్చితంగా నిన్న మనం మెన్షన్ చేసుకున్న లెవెల్ 25,400 దగ్గర సపోర్ట్ తీసుకుంటూ మీదకి వెళ్ళడం జరిగింది. క్లియర్ గా నిన్న మనకి ఏం జరిగిందో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఉన్నదండి పరిస్థితి. కాకపోతే ఏంటంటే రీసెంట్ గా ఏదైతే ఒక పెద్ద నెగిటివ్ క్యాండిల్ మనం చూసామో, ఈ క్యాండిల్ దగ్గర రేంజ్ లోనే
మార్కెట్లు ఇంకా ఉన్నాయండి. సో ఇక్కడ బుల్లిష్ ప్రెషర్ మనకి ఇంకా ఫిల్ అవ్వడానికి చాలా చాలా టైం పట్టేలాగా ఉంది. ఇవాళ రాత్రి గ్లోబల్ గా మార్కెట్లు ఏం జరుగుతాయో, ఎస్పెషల్లీ ట్రంప్ గారు ఎలాంటి కామెంట్స్ చేస్తారు ఇలాంటి విషయాల్లో మనం కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఇరాన్ విషయంలో ట్రంప్ గారి నోటి నుంచి వచ్చే ప్రతి మాట క్రూడ్ విషయంలో ఇబ్బంది పెడుతుందండి. ఆ ఇబ్బంది మన మార్కెట్ లో కనిపించవచ్చు. ఇక రేపటి గురించి మనం మాట్లాడుకుంటే రేపు మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ 25,560 అండి. అంటే అప్రాక్స్ గా ఇవాళ ఓపెనింగ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రేపు ఈ ఓపెనింగ్ మీద కనుక మార్కెట్లు ఉంటే మనకి రికవరీ అనేది ఫర్దర్ గా కొనసాగుతుందండి. లేదు అంటే కన్సోలిడేషన్ లేదా ప్రాఫిట్ బుకింగ్స్ క్లియర్ గా మనం చూడొచ్చు.